శివపార్వతి గారు ఇక్కడ చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడండి. కోర్టులు ఒక నిమిషం శివపార్వతి గారు మీరే మాట్లాడండి. ఒక నిమిషం. పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డీజీ షిప్పింగ్ ఆధ్వర్యంలో మొత్తం మానిటరింగ్ నడుస్తుంది. 14 మేజర్ పోర్ట్లు, 180 మైనర్ పోర్ట్స్. ఆ మైనర్ పోర్ట్స్లో ఇంకో 14 ఆల్రెడీ అదానీ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఏవైనా వీటన్నిటిని పర్యవేక్షించాల్సింది, నియంత్రించాల్సింది డీజీ షిప్పింగ్, అగైన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన లేవనెత్తిన 10 అంశాల్లో ఆ ఒక్క అంశంతో నేను ఏకీభవిస్తాను. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందనేది. సరే అండి, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో కూడా ఉన్నాయి కదా. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి చెప్పారు కదా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాటాలు ఉన్నాయి కదా. మానిటరింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఆ పైన కదా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల వాటాలని లాక్కోవడం, అక్రమంగా లాక్కోవడం, ఆ వ్యక్తులు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కథ ఇప్పుడు కాదు. సరస్వతి పవర్స్ కూడా ఎట్లా లాక్కున్నాడో ఆ సరస్వతి పవర్స్ యజమాని వచ్చి చెప్పిన దాకా ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనిరు వాళ్ళు. ఎందుకంటే చెప్తే చంపేస్తామనే ప్రాణ భయంలో ఉంటాయి. వాళ్ళకి ధైర్యం వచ్చేది ఎప్పుడంటే వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు, లేకపోతే వాళ్ళు ఇంకా కేసులతో సతమతం అవుతూ ఇప్పుడు ఎన్డీఏ వచ్చింది కాబట్టి అందరికి ధైర్యం వస్తుంది. వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి చెప్తున్నారు. అట్లీస్ట్ మా బాధ వినడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. మేము వెళ్ళి చెప్పుకోవాలి, చెప్తే అన్నా తెలుస్తుంది, జనాలకు తెలియజేయాలని. కనీసం మేము ఏమైపోయినా పర్వాలేదు, ఈ సమాజానికి చీడ పురుగుల గురించి తెలియజేయాలని బయటకు వస్తున్నారు. అప్రిషియేట్ చేస్తున్నాం. ఇట్లా బాధకి ఎవరైతే లాక్కోపడ్డారో వాళ్ళందరూ బయటకు వస్తే కనుక అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ లాక్కోవటం వాళ్ళతో మొదలైంది కాదు. తండ్రి అధికారాన్ని చేతిలో అడ్డం పెట్టుకొని కూడా ఎన్నో కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు కాబట్టి 33 కేసుల్లో ముద్దాయిగా సిగ్గు లేకుండా 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో అలాంటి వ్యక్తికి ప్రజలు నమ్మి గుడ్డిగా ఓటేసిన పాపానికి రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశాడో ఇప్పుడు అధికారం కోల్పోయాక బయటకు వచ్చి చెప్తున్న బాధితులు చెప్తుంటే తెలుస్తుంది. ఈ రోజు వచ్చి వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చి నీతి సూక్తాలు చెప్తాడని చేతులు కట్టు కూర్చున్నారు. ఏం చేయట్లేదంటే ఎందుకు చెయ్యం, తోలు ఉడదీస్తాం. ఖచ్చితంగా జరుగుతాయి, జరగకుండా ఏముండవు. మాకున్న టైంలో ఖచ్చితంగా విచారణ అయితే చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలు చేతుల్లో తీసుకున్నంత ఇదిగా మేము తీసుకోము. ఏదైనా న్యాయపరంగా చట్టపరంగానే వెళ్తాం. మేము ఆధారాలు సేకరిస్తాం. వాడు ఇప్పుడు బాధితుడు వచ్చి కేసు పెట్టాడు సిఐడికి, విచారణ జరిగిద్ది. వచ్చి ఎవరెవరు వచ్చి బెదిరించారు, ఏ రకంగా బెదిరించారు తీస్తాము. ఎవరున్నారు దీని వెనక. ఇప్పుడు అది ప్రతి దాంట్లో ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఏది జరిగినా చివరికి 108, 104 సర్వీసులు కూడా అరవిందోనే తీసుకుంది కాంట్రాక్ట్. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరు అరవిందో వెనక నడిపిస్తున్నారు? ప్రతి దానిలోనూ అరవిందోనేనా, ఇంకే సమస్యలు లేవా? దీని వెనక అర్థం విజయ్ కిరణ్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు వచ్చి మొదటి నెలలో మాట్లాడితే ఒక నెలే అన్నారు, రెండో నెల మాట్లాడితే 2 నెలలే అన్నారు. ఇప్పుడు 6 నెలలు అయింది. టైం పట్టింది, అది కూడా తెలుసుకోండి. మీరు సినిమా కాదు, పటాపట చిటికలేయంగానే అన్ని వచ్చి పట్టానికి అరెస్టులు చేయడానికి ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ విజయ్ కిరణ్ మాట్లాడాలి. అధికారులు ఇంకా విజయ్ కిరణ్ కూడా మాట్లాడాలండి. ఒక్క నిమిషం శివపార్వతి గారు. వ్యవస్థను పట్టుకొని మేము ఏదాలి. రైట్, ఒక నిమిషం ఆయన మాట్లాడియండి. శివపార్వతి గారు ఆయన మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు క్విక్ గా నెక్స్ట్ విజయ్ కిరణ్ మాట్లాడారు. రైట్ అండి, లేదు మీరు అయిన తర్వాత ఆయన మాట్లాడమంటున్నాను. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు. మొదటి నెలలో మాట్లాడితే 1 నెలే కదా అయిందన్నారు, రెండో నెల మాట్లాడితే 1 నెలే కదా అయిందన్నారు. ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో హామీల గురించి అధికారంలోకి రాకముందు హామీల గురించి మాట్లాడినా రైట్ అండి. ఓకే, విజయ్ కిరణ్ మాట్లాడతారు. విజయ్ కిరణ్ గారు నేను ఇందాక చెప్పినప్పుడు ఇట్లా విఐపీలకు సంబంధించి అనేకమైన దాడులు జరిగినాయి. అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, వివేకానంద రెడ్డి పైన కానీ, తర్వాత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా జరిగినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం గతంలో నడిచింది. అదే కంటిన్యూ చేయాలి. వాళ్ళ అధికారంలో లేకపోయినప్పుడు కూడా అదే కంటిన్యూ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు అడ్డుకుంటారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇందాక వెంకటేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 1 నెల అయింది.